జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఛాయా సోమేశ్వర ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయం అంతా కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంది. స్వామివారు కూడా ఇది పూర్వకాలం ముందు కూడా ఇదంతా కూడా చెక్కారట. అద్భుతంగా ఉంది ఆలయం మాత్రం. ఈ ఆలయం ఒక కోనేరు కూడా బ్రహ్మాండంగా ఉంది, మీకు చూపెడతాను చూడండి. ఈ స్వామివారి ఒక కోనేరు అండి, దివ్యమైన కోనేరు. ఇంత విశేషంగా ఉండదు చూడండి. చూడండి ఎంత దివ్యంగా ఉందో ఈ విశేషమైన కోనేరు. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. ఒక దేవాలయం ఎంట్రన్స్ అండి ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ఒక గోపురం ఒక నీడ ఈ చుట్టూ, ఈ గుడి చుట్టూ కూడా ఎక్కడ కూడా పడనండి. ఈ యొక్క ఆలయం ఒక విశేషం కూడా, ఇది ఒకటి పెద్దగా ప్రత్యేకత అండి. ఆలయంలో చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఆలయం. ఇది ఒక ఎంట్రన్స్ అండి. చూడండి ఆలయం యొక్క చూడండి ఏ విధంగా ఉండి ఏ విధంగా ఈ ఆలయాన్ని చిక్కబడిందో చూడండి. ఆలయం ఒక ఎంట్రన్స్ అండి ఇది. ఆ కాలంలో ఏ విధంగా ఈ ఆలయాన్ని చెక్కారో చూడండి అద్భుతమైన. అద్భుతంగా ఏ విధంగా ఉందో చూడండి ఆలయం కూడా. స్వామివారు లోపల ఉన్నారు. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. అద్భుతంగా ఉంది చూడండి. ఇది స్వామివారు నమస్కారం చేసుకున్న అందరూ కూడా చక్కగా. ఈ కట్టడం చూడండి ఏ విధంగా ఉందో చక్కగా. అప్పట్లో ఇంతగానం నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉందో మీరే ఒకసారి గ్రహించండి. ఒకసారి ఈ శిలను చెక్కడం అంటే అసలు కాని పని అది. కానీ ఆ కాలంలో ఎటువంటి మిషనరీ లేకుండా ఈ విధంగా ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఆత్మలింగం కర్ణాటకలో మన ముదురేశ్వర్ టెంపుల్ ఉంది కదండి. ఆ దేవాలయంలో అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఇది ఆపాలని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు వినాయకుడు కూడా వచ్చి అయ్యా ఇది ఏ విధంగా ఆపుదామని చెప్పగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ శ్రీచక్రాన్ని తన చేతిలో ఉన్న చక్రాన్ని తీసి సూర్యునికి అడ్డు పెడతాడు. అప్పుడు ఆ సూర్యునికి అడ్డు పెట్టడంతో చీకటి అయింది, సంధ్యాకాలం అయింది అని చెప్పి సంధ్యావందనం చేసుకుందామని వినాయకుడు ఒక ముని రూపంలో వస్తాడు. వచ్చి ఆ చుట్టుపక్కన తిరుగుతుంటే ఆ రావణాసుడు పిలిచి అయ్యా మహాముని ఈ ఒక లింగాన్ని మీ చేతిలో పెట్టండి, కింద పెట్టకండి, నేను సంధ్యావందనం చేసుకుంటాను, సాయంకాలం అవుతుంది కదని చెప్తాడు. అప్పుడు ఆ విధంగా వినాయకుడు ఆ ముని రూపంలో వచ్చడంతో ఆ ముని అంటాడు అయ్యా మిమ్మల్ని నేను 3 సార్లు పిలుస్తాను, మీరు ఒకవేళ రాకపోతే ఆ లింగాన్ని తీసి కింద పెడతానయ్యా అని చెప్తాడు. అప్పుడు రావణాసుడు సంధ్యాకాలం చేసుకోవడానికి బయలుదేరుతాడు. 3 సార్లు ఆ 3 సార్లు మన ముని రూపంలో వచ్చిన వినాయకుడు రావణాసుడిని పిలుస్తాడు. అప్పుడు రావణాసుడు రాడు. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, మను రూపంలో వచ్చినటువంటి వినాయకుడు ఆ లింగాన్ని తీసి నేల మీద పెడతాడు. దానితో అది అక్కడనే ఉండిపోతుంది. తెరగా ఉరుక్కుంటూ వచ్చి తీవ్ర ఆ లింగాన్ని తీస్తే బయటికి రాదు. అలా సాగడంతో ఆ లింగం, ఆ ఆత్మలింగం అనేది 3 భాగాల్లో పడి ఒకటి ముదురేశ్వర్, ఇంకోటి గోకర్ణలో పడుతుంది. ఈ విధంగా ఆత్మలింగం అనేది వచ్చిందండి. ఈ ఛాయా సోమేశ్వర దేవాలయాన్ని మీరు కూడా నల్గొండకు వస్తే మీ కుటుంబ అందరు కూడా కలిసి ఈ ఆలయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.